కర్నూలు జిల్లా మంత్రాలయం పరిధిలోని రంగాపురం, తారాపురం గ్రామాల్లో తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి తరపున ఆయన సతీమణి వెంకటేశ్వరమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కర్నూలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నగరంలోని అపార్ట్మెంట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భరత్ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అనంతపురం జిల్లా పెనుగొండలో ఎమ్మెల్యే పార్థసారథి సమక్షాన కొందరు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. కరెక్ట్ పొజిషన్ కరెక్ట్ పొజిషన్ మన రామకృష్ణ కొడాక్ ఫోటో స్టూడియో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. నందిగామ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు. విజయవాడ ఎంపీగా కేశినేని నాని, నందిగామ ఎమ్మెల్యేగా తంగిరాల సౌమ్య విజయం సాధించాలని ఆకాంక్షించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తెలుగుదేశం అభ్యర్థి మంత్రి భూమా అఖిలప్రియ జోరుగా ప్రచారం చేస్తున్నారు. సిరివెల్ల మండలంలో ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థించారు. స్థానికంగా తాగునీటి సమస్య ఉందని ప్రజలు అఖిల దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొలాయిలు ఇప్పుడు ఎక్కడ లేవా? ఇప్పుడు నేను పని చేస్తానన్నా. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొలాయిలు అయిపోయినాక ఇబ్బంది అవుతుంది. మీకు ఫస్ట్ ట్యాంకర్లు పంపిస్తాము. ప్రస్తుతానికి 10 రోజులు 15 రోజులు ట్యాంకర్లతో చేపిద్దాము. తర్వాత కొలాయిలు వేపిస్తాను. నీకు కూడా వస్తుంది. సైకిల్ కోట్ అయ్యి నీకు కూడా వస్తుంది. విజయవాడ లోక్సభ వైకాపా అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో ఉదయపు నడకకు వచ్చిన వారితో ముచ్చటించారు. అనంతరం షటిల్ ఆడుతూ అక్కడి వాళ్లతో కలిసిపోయారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో వైకాపా అభ్యర్థి ఆర్థర్ తరపున నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు.